అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేస్ ఐఐటి అండ్ మెడికల్ తరఫున సాదర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. సో విద్యని 3 రకాలుగా మీరు పరిగణిస్తే ఫ్రమ్ దేర్ ఫస్ట్ క్లాస్ నుంచి లేక ఎల్కేజీ యూకేజీ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు వాళ్ళది ఒక పార్ట్ అయితే, నెక్స్ట్ వాళ్ళు మీరన్న యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్తున్నారు పిల్లలు అందరూ. ఎస్, దట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఐ వుడ్ సే. సో ఈ మధ్యలో బ్రిడ్జింగ్ గ్యాప్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ వి ప్రౌడ్లీ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ స్టూడెంట్స్ టు ఆల్ యువర్ యూనివర్సిటీస్. అండ్ వై డు ఐ సే దట్ వి ప్రౌడ్లీ టేకప్ దిస్ రెస్పాన్సిబిలిటీ అంటున్నానంటే, చిన్నపిల్లలు 10th క్లాస్ వరకు మనం ఏది చెప్తే అది వింటారు, నమ్ముతారు, అన్ని వాళ్ళకి మనం చెప్పినట్లు చేస్తారు కూడా. అది ఏ రకంగా అయినా చేస్తారు. బట్ వన్స్ దే కమ్ టు ద టీనేజ్, ఆ టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ చాలా ఉంటాయి. సో దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఒక మాట ఒక అరిచినా లేదా తిట్టినా తీసుకునే తత్వం పిల్లల్లో ఉండదు. సో వాళ్ళ ద్వారానే వాళ్ళు కరెక్ట్గా వెళ్ళాలి అనే మౌల్డ్ చేయగలిగిన ఆ నాక్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. యాజ్ టీచర్స్ అండ్ యాజ్ ఫ్యాకల్టీ అండ్ యాజ్ కంప్లీట్ అడ్మిన్ టీమ్, వీఆర్ స్టాండింగ్ హియర్ to take up that complete responsibility to bring them in safe hands. సో ఇప్పుడున్న సోషల్ మీడియాలో పిల్లలందరికీ కావాల్సింది ఏంటంటే 5 qualities are very very essential, which every parent should say, which every teacher should say, and every management should say that అని అనిపిస్తుంది. లైక్ జస్ట్ మన భగవద్గీత ఉన్నది అందరికీ తెలిసిందే అనుకోండి. ఇట్స్ లైక్ కాక చేష్ట అంటే కాకి ఎంత ఎఫర్ట్ పెడుతుంది, ద ఎఫర్ట్ ఆఫ్ ద క్రో. మనం నేర్చుకున్నదే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది. సో ఆ రాళ్ళ నుంచి నీళ్లు తీసుకోవటం, రాళ్ళు వేసి తీసుకోవటం ఎలా అనేది కాకి తెలుసు. సో దట్ ఈస్ వాట్ ద గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఉండకూడదు పిల్లల్లో. అది చాలా మందిలో చూస్తున్నాం ఇప్పుడు. ఏదైనా అవ్వంగానే ఏదో విపరీత చేష్టలకి వెళ్ళిపోవటాలు ఇది ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఇన్కల్కేట్. సో బకోధ్యాన అండ్ కొంగ జపం అని వినే ఉంటారు అందరూ. సో ఇట్ ఈస్ లైక్ కొంగ ఒంటికాల మీద నించొని పెద్ద ఫిష్ కోసమే చూస్తూ ఉంటుందట, చిన్న చిన్న వాటిలన్నీ వదిలేస్తుందట. రీజన్ ఏంటంటారంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ వెన్ వీ కనెక్ట్ టు ద స్టూడెంట్స్ జర్నీ. వాళ్ళకి ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ చిన్న చేపలు, వాళ్ళ పెద్ద చేప ఇట్ ఈస్ లైక్ దే టార్గెట్ వాట్ దే నీడ్ టు హిట్. సో అది కావాలి అంటే ఈ చిన్న చిన్నవన్నీ వదిలేయాలి పిల్లలు. సో ఇలా చిన్న చిన్నవన్నీ మనం పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తుంటే, ఇంకా అల్పాహారి అంటే ఏంటో తక్కువ తినటం అని కాదు. టేక్ ద థింగ్స్ విచ్ ఆర్ ఓన్లీ ఎసెన్షియల్, లీవ్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎసెన్షియల్ అనేది మనం జాగ్రత్తగా చెప్పాలి. సోషల్ మీడియా చూడొద్దు అంటే వినరు, పిల్లలేం వినరు. దానిలో మనం ఎంత బాగా నేర్చుకోవచ్చు అనేది, యాజ్ ప్రైమ్ టైమ్ ఇస్ ఇన్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎనీ న్యూస్ ఇట్లాంటివన్నీ పిల్లలు చూడాలి, పిల్లలకి తెలియాలి. సో అన్నెసరీ నాన్ సెన్స్ అన్ని పక్కన పెట్టి అవసరమైనవి చూసుకోవాలి. అండ్ గృహత్యాగి ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. గృహత్యాగి అంటే ఏదో ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని కాదు. ఇట్ ఈస్ లైక్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. నేను ఇప్పుడు బాగానే నేర్చుకుంటున్నా కదా, చాలు కదా అన్న ఇంటెన్షన్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ చేస్తే ఎలా ఉంటుంది. ఐ జస్ట్ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. అండ్ పిల్లలకి ఎలా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఎదుగుతారు. ఎవ్రీవన్ ఆ స్ట్రెస్ లెవెల్ వచ్చి చేసిన వాళ్ళే కదా, చేసి బయట నిలబడ్డ వాళ్ళే. అది నిలబడటం అనేది పిల్లలకి తెలియాలి. సో ఆల్ దీస్ క్వాలిటీస్ ఈజ్ వాట్ వీ యాజ్ అ టీమ్ need to inculcate to our students, and we do proudly take up that responsibility, and I can proudly say that. Thank you so much.